దేవుడు అంటున్నాడు, నా కటాక్షము సెటిల్మెంట్స్ చేస్తుంది నీ లైఫ్ లో. కానీ ఆ సెటిల్మెంట్ చేయాలి అని అంటే ముందు నువ్వు సెటిల్ అవ్వాలి. కొన్ని విషయాల్లో నువ్వు సెటిల్ అవ్వాలంటున్నాడు దేవుడు. ఆకాశములు గతిస్తాయేమో కానీ నా మాటలు ఎన్నడూను సెటిల్ అయిపోయి ఉన్నది ఏదైనా ఉంటే దేవుని వాక్యం. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, నేను నిన్ను సెటిల్ చేయాలి అని అంటే సెటిల్ అయిపోయిన వాక్యం ఉంది చూసావా, ఆ వాక్యము చెప్పకుండా నువ్వేమీ చెయ్యకూడదు. అంటే నేను ఏం చేసినా కూడా దానికి ఆధారము దేవుని వాక్యం ఒకటి నాకు కావాలి. నాకు ప్రవచనం చెప్పినా, వాగ్దానం చెప్పినా, ఏం చెప్పినా నాకు ఆధారం ఏం కావాలి? వాక్యం కావాలి. వాక్యము నాతో మాట్లాడితేనే నేను ముందుకెడతా, వాక్యమును నన్ను నడిపిస్తేనే ముందుకెడతా. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? దేవుడు అంటున్నాడు, నా వాక్యము సెటిల్ అయిపోయి ఉన్నది, దాన్ని మార్చడానికి లేదు. కాలాలు మారుతాయి, ఆకాశములు మారిపోతాయి, మనుషులు మారిపోతారు, యుగాలు అన్ని మారిపోతాయి, నా మాటలు మారు. నా మాటలు మారని ఈ మాటలతో నువ్వు సమయాన్ని గడపాలి. ఆ వాక్యానుసారమైన దాని తీర్మానాలను ముందుకెళ్ళాలి. నీ నడక అలాగుంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ వాక్యము నీ జీవితాన్ని సెటిల్ చేస్తుంది.